అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహరి. నమ్మకం అనేది ఒక మనిషి ఇంకో మనిషిని నమ్ముతాడు. ఆ మనిషి ఎలా అంటే ఫ్రెండ్‌షిప్‌లో కానివ్వండి, ఒకరి దగ్గర మనం వర్క్ చేసే వాళ్ళ దగ్గర కానివ్వండి, మనల్ని ఎంతో మన దగ్గరుండే వాళ్ళు కానివ్వండి, ఒకరిని నమ్ముతారు. వీడు ఎవరున్నా, ఎవరు లేకపోయినా వీడు నా పక్కనుంటాడు. వీడు ఏదైనా వీని దగ్గర నా సీక్రెట్స్ కానివ్వండి, నా పర్సనల్స్ కానివ్వండి షేర్ చేసుకోవచ్చు. వీని దగ్గర చాలా సేఫ్టీగా ఉంటాయి. ఇలాంటి వీడు ఈ వర్క్ చెప్తే చాలా నిజాయితీగా చేస్తాడు. చాలా నమ్మకంగా ఉంటాడు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు బ్రేక్ చేయడు అని అనుకుంటాంటారు. కానీ మన పక్కనే ఉండి, మన చుట్టుపక్కలే ఉండి, మనం ఇలా అనుకున్న వాళ్ళే మన నమ్మకాన్ని బ్రేక్ చేస్తే, ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. దానికంటే మీరు చంపేయడమే బెస్ట్ వాళ్ళని. అంత, అంత దరిద్రమైన పనిది. చిన్నప్పటి ఇంకా మిమ్మల్ని కానివ్వండి, లేదా ఆఫీసులో కొన్ని సంవత్సరాలు పనిచేయడం కానివ్వండి, మిమ్మల్ని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని బ్రేక్ చేశారంటే ఎంత దారుణం, ఎంత దరిద్రం చెప్పండి. అలాంటిది మీరు ఆ నమ్మకాన్ని బ్రేక్ చేశారంటే మిమ్మల్ని నమ్మిన అబ్బాయి కానివ్వండి, ఆ వ్యక్తి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పినా వాళ్ళు నమ్మలేరు. అయ్యో! వాడు చేశాడా? వాడంతా అలాంటి పని చేశాడా? అని షాక్‌లోకెళ్ళిపోతారు. మెంటల్ షాక్‌లోకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అంతలా మిమ్మల్ని నమ్మింటారు. అలాంటి వారిని ఎప్పుడూ మోసం చేయకండి. ఎందుకంటే చాలా, చాలా, చాలా పాపమైన పనది. ఎంతో, ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. ఎంతో హోప్స్ పెట్టుకుంటారు మీ మీద. అయ్యో! వీడికి చెప్తే చేస్తాడు. నా మనిషి అని నమ్మినందుకు మీరు అలా చేస్తే చాలా కష్టమవుతుంది. ఇది ఎవరైనా కానివ్వండి, లవర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఒక ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయీ కానివ్వండి, వీళ్ళందరికీ వర్తిస్తుంది ఇది. ఎందుకంటే అందరూ అంత నమ్మతారు కాబట్టి. ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయడం అంటే వాళ్ళ ప్రాణం తీయనట్టే. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని నమ్మినారంటే ఆ నమ్మకం కోసం ఎంతైనా ట్రై చేయండి. ప్రతి నిమిషం ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూనే ఉండండి. అంతేగాని బ్రేక్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఏదో డబ్బుల కోసమో, ఇంక దేనికోసమో, దానికోసమో అలాంటి వెధవ పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఈరోజు మీకు డబ్బు రావచ్చు. రేపు పొద్దున్నే ఏది రాదు. ఒక మనిషి ఇంకో మనిషికి తోడుగానే ఉంటాడు. కానీ డబ్బు ఎప్పుడు తోడుగా ఉండదు. అర్థం చేసుకోండి. డబ్బు, ఆస్తుల కోసం ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసుకోకండి. ఒక చెట్టుని నరికేయడం చాలా ఈజీ. క్షణాల్లో నరికేస్తారు. అదే ఒక మొక్కని నాటి, పెంచి దాన్ని వృక్షం చేయాలంటే చాలా కష్టం. చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే ఒక క్షణం చాలు. సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఎవరి నమ్మకాన్ని బ్రేక్ చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.